తెలంగాణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇన్ని సంవత్సరాల కష్టం, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఒక ఘోరమైన ప్రమాదం. వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్స్ పాల్గొంటున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ, దీంతో పాటు ముఖ్యంగా స్టేట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్. శ్రీశైలం ఎడమగట్టు కాలవ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం ప్రతి ఒక్కరిని కదిలిచ్చింది. అసలు ఈ వీడియోలో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు ఇంత ముఖ్యమైంది, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అసలు లోపల చిక్కుకున్న వారెవరు, దీనికి ప్రభుత్వ స్పందన ఏంటి, ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన నుంచి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలం, ఇలాంటి వాటన్నిటి గురించి పిన్ టు పిన్ నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మన వీడియోస్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారనే అర్థం. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆ న్యూస్ ఛానల్స్లో లాగా చెప్పిందే చెప్పకుండా చాలా ఇన్డెప్త్గా అయితే తెలుసుకుందాం. మరి మీరు సబ్స్క్రైబ్ చేశారా? అయితే పదండి వెళ్దాం. అన్నిటికంటే ముందు అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగం, అసలు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ యొక్క ఆలోచన 1980లోనే మొదలైంది. 2005లో అయితే దీని యొక్క వాస్తవ రూపం అయితే దాల్చింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగు మరియు తాగునీరు అందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఒకసారి మనం ఇక్కడ స్క్రీన్లో కనుక చూసుకున్నట్లయితే ఈ టన్నెల్ యొక్క మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు. అటు ఎండింగ్ కానీ ఇటు స్టార్టింగ్ కానీ మొత్తం పూర్తయింది 34.71 కిలోమీటర్లు అయితే పూర్తయింది. ఇంకా 9.22 కిలోమీటర్లు అయితే ఇంకా పూర్తవ్వాల్సింది అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు బాగా చూడండి. దీని యొక్క నీటి సామర్థ్యం వచ్చేసి 30 టీఎంసీ. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అని అర్థం. ఇది తెలంగాణ రైతులకు ఒక జీవనాధారం. అయితే ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదు. అసలు ఎందుకు పూర్తి కాలేదు అంటే నిధుల కొరత, టెక్నికల్ ఇష్యూస్, ఇంకా పొలిటికల్ అంతరాయాలు. దీనిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రమాదవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏపీ తెలంగాణ డివైడ్ అవ్వడం జరిగింది. ఇలా ఈ విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే వాయిదా వేయాల్సి వచ్చింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే దీన్ని ఎలాగైనా కంప్లీట్ చెయ్యాలి అనే గట్టి పట్టుబట్టి కూర్చున్నాడు. 2025 ఫిబ్రవరి 23 శనివారం, అంటే మొన్ననే, ఈ మధ్యనే, అది సాధారణంగా సాగుతున్న టన్నెల్ పనిదినమేనమాట. ఒక్కసారిగా ఈ టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ పనిచేస్తున్న సమయంలో ఎగ్జాక్ట్గా 14వ కిలోమీటర్ వద్ద ఈ పైకప్పు అనేది కుప్పకూలిపోయింది. ఆ యొక్క ప్రమాదం సమయంలో సుమారు 50 మంది కార్మికులు అయితే అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. బై గాడ్స్ గ్రేస్ 42 మంది అయితే సురక్షితంగా బయటపడ్డారు అనుకోండి. వాళ్ళల్లో మిగిలిన 8 మంది అయితే లోపల చిక్కుకొని పోయారు. ఆ యొక్క టన్నెల్లో ఉన్న మట్టి, బురద ఏదైతే ఉందో అలాగే నీళ్లు ప్రవాహం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఒకసారి ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద చూడండి, మనకే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ టన్నెల్ ఏదైతే ఉందో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి సగం కంప్లీట్ అయింది, ఇక్కడ నుంచి సగం కంప్లీట్ అయింది అనమాట. మిగిలిన 9 కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తున్న టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది పనిచేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఆ స్వరంగ మార్గంలోకి అలా వెళ్తున్న సమయంలో ఇక్కడ పైనుంచి ఉన్న ఏదైతే ఉందో అది కుప్పకూలి అలా పడిపోయింది. అక్కడున్న మిగిలిన 42 మంది ఆ టన్నెల్ మిషన్కి యువతలో ఉన్నవాళ్ళు, అంటే స్వరంగం నుంచి బయటికి ఇలా వెళ్ళారు. బట్ అక్కడ 8 మంది ఎలా చిక్కుకున్నారంటే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్కి ముందున్న వాళ్ళు. సో అలా కుప్ప కూలిపోవడంతో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. చుట్టూ అంతా చీకటి, మట్టి, బురద, అలాగే నీటి ప్రవాహం. అసలు వాళ్ళకి శ్వాస ఆడుకోవడానికి ఎలా ఉందో ఏంటో అనిపిస్తుంది కదా మనకి. మీ మైండ్లో ఏదైతే అనిపిస్తుందో నా మైండ్లో కూడా అదే అనిపిస్తుంది. అసలు ఆ 8 మందిని ఎలా కాపాడతారు, వాళ్ళకి ఏమన్నా అవుతుందా, అసలు వీరి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనిపిస్తుంది. ఆ లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు ఒకసారి చెప్తాను చూడండి. రాములు దోమలపెంట అమ్రాబాద్ మండలం, శ్రీనివాస్ చిన్నపల్లి లింగాల మండలం, మల్లేశం పెద్దపల్లి అచ్చంపేట మండలం, కృష్ణయ్య నాగరపల్లి ఉప్పునుంతల మండలం, లక్ష్మయ్య గోపాల్పేట బాల్మూర్ మండలం, రాజు కృష్ణాపురం అమరాబాద్ మండలం, శంకర్ మద్దిమడుగు లింగాల మండలం, ఇంకా వెంకటేష్ చౌటపల్లి అచ్చంపేట మండలం. వారి యొక్క కుటుంబాలు టన్నెల్ బయట ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మా బిడ్డలు సురక్షితంగా బయటకు వస్తారని అడుగుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి అయితే దించారు. వీరికి ఆర్మీ సైన్యం కూడా సహాయం అందిస్తుంది. ఈ స్వరంగ మార్గంలోకి ఆక్సిజన్ పంపిణీ చేయడానికి అయితే పైపుల మార్గాన్ని అయితే పంపించారు. రోబోటిక్ కెమెరాలు అయితే లోపల పరిశీలన అయితే జరుగుతుంది.
మరో మార్గాన్ని కూడా తవ్వి లోపల ఉన్న కార్మికులను బయటికి తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఆపరేషన్ అయితే పర్యవేక్షిస్తున్నారన్నమాట. అక్కడ ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా చెప్తున్నారు, ప్రతి కార్మికుడిని సురక్షితంగా బయటికి తేవడానికైతే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అనేసి చెప్పారు. వారి యొక్క ప్రాణాలు చాలా విలువైనవి అని కూడా చెప్పారు. ఆ ప్రమాదం అలా జరగడానికి ఇంజనీర్లు అయితే ఇలా చెప్తున్నారు, ఆ సొరంగంలోని మట్టి బలహీనతంగా ఉండడం, అక్కడ ఉన్న నీరు ఏదైతే ఉందో అది లీకేజీ అవ్వడం, ఆ సొరంగం తవ్వే మిషన్ ఏదైతే ఉందో TBM అది వేగంగా పనిచేయడం, భద్రత ప్రమాణాల లోపంలో కూడా ఉన్నట్టుగా ఇంజనీర్లు అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. ఈ SLBC ప్రాజెక్ట్ కనుక పూర్తయితే 3 లక్షల ఎకరాల భూమి సాగునీరు అయితే అందుతుంది. కానీ ఇలాంటి ప్రమాదాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ సమయానికి పూర్తి చేస్తారా లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారా అనేసి అర్థం కాని పరిస్థితి ఇది. ఈ యొక్క ప్రమాదం మనకు ఒక గుణపాఠం అనేసి చెప్పుకోవచ్చు. మన టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా అక్కడున్న మనుషుల ప్రాణాలు మనకు చాలా ముఖ్యం. మీరు నేను ఆశించేది ఏంటంటే అక్కడున్న 8 మంది కార్మికులు సురక్షితంగా బయటికి రావాలి, వారి యొక్క కుటుంబాలు కన్నీళ్లు తుడుచుకోవాలి. ఈ ప్రాజెక్టు పూర్తయి తెలంగాణ రైతులకు పచ్చని భూమిని ఇవ్వాలి. దీనికి మీరేమంటారు? ప్రభుత్వ చర్యలు సరిపోతున్నాయా, అసలు ప్రాజెక్టు పూర్తవుతుందా అనే దాని గురించి కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూశారు అంటే మన వీడియోలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయని అర్థం. దీనికి సంబంధించి నేను ఏమైనా కొన్ని పాయింట్స్ మర్చిపోయి ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు. నేనైతే మన వీడియోస్ ద్వారా మీరు ఒక నాలెడ్జ్ అనే దాన్ని గెయిన్ చేసుకుంటున్నారు అనేసి అనుకుంటున్నాను. దానికి సంబంధించి దానికి అవునో కాదో నాకు తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నన్ను ఇంకా పని చేయడానికి 1000 రెట్లు సహాయం అయితే అందిస్తాయి. అది ఎలాంటి న్యూస్ అయినా ఎక్కడ ఏం జరిగినా వివరంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. భూమి బద్దలైనా ఆకాశం విరిగిపడినా ప్రతిరోజు వీడియోస్ మీ ముందుకు పెడతాను. మీరు నాకు ఏమైనా సజెస్ట్ చేయాలన్నా, కొన్ని టాపిక్స్ మీద నా వాయిస్ రైస్ చేయాలన్నా నా Instagram ID 7K+ ఫ్యామిలీ ఉంది అక్కడ మనకి. మీరు నాతో అక్కడ అభ్యంతరం లేకుండా మాట్లాడొచ్చు. ఈ సమాజం మనకి ఏం చెప్తుందంటే స్టే సైలెంట్, అడ్జస్ట్ అవ్వు అని. కానీ నిజమేంటంటే మనం సైలెంట్గా ఉన్నన్ని రోజులు మన లైఫ్లో రియల్ చేంజ్ అనేది రాదు. మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భద్రత కోసం వి మస్ట్ రైజ్ అవర్ వాయిస్. ఎవరైనా అన్యాయం చేస్తే డోంట్ స్టెప్ బ్యాక్, ఎవరైనా వంచిస్తే డోంట్ స్టే క్వైట్. ఈ సమాజం మారాలి అంటే మనం ముందుకు రావాలి. స్టాండ్ అప్ ఫర్ ద ట్రూత్, వి విల్ గ్రో టుగెదర్. జై హింద్, జై భారత్. తెలుసుగా మారీ అప్డేటర్.